ఐబీటీవీ గుంటూరు నగర 13వ డివిజన్ జనసేన కార్పొరేటర్ సంకూరి శ్రీను ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. నగరపాలక సంస్థ పారిశుద్ధ మహిళా కార్మికురాలపై అసభ్య పదజాలం ఉపయోగించారని, తల్లి వయసున్న కార్మికురాలను అవమానించారని ఆరోపణలు వచ్చాయి. జిప్పు ఊడదీసి అసభ్య పదజాలం వాడినట్లు ఆ మహిళా కార్మికురాలు కన్నీటి పర్యంతమై ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా అని పలికినా పట్టించుకోలేదని, అధికారులను సైతం లెక్క చేయకుండా అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఉదయం పూట డ్యూటీ చేస్తుంటే కార్పొరేటర్ సంకూరి శ్రీను గారు వచ్చి పనిచేసే మనిషిని ఊడుస్తుంటే ఈ కుప్పలు ఎవరు ఎత్తుతారు? మీ అమ్మని దగ్గర ఎత్తుతాడా? కార్పొరేటర్ ఎత్తుతాడు? కమిషనర్ ఎత్తుతాడా? మీ ఇన్స్పెక్టర్ వచ్చి ఎత్తుతాడా? ఆనా కొడుకాడు, ఈనా కొడుకాడు. మీ జీతాలు ఎవరు ఇస్తున్నారు? ఎవరమ్మని దగ్గర సొమ్ము తీసుకుంటారు? అంతంత జీతాలు ఎవరమ్మని దగ్గర సొమ్ము తీసుకుంటారు మీరు? నేను కార్పొరేటర్ని, ఎవరు చెప్పుకుంటారు? చెప్పుకోపో లంజాలారా కనిపించారు. నువ్వు డ్యాన్స్ చేస్తున్నావే అన్నాడు నన్ను. ఏంటన్నయ్య అలా అంటావు? నేను డ్యాన్స్ చేస్తున్నాను. పనిచేసే మనిషిని వంద కుప్పలెత్తే మనిషిని పెట్టుకొని మీదకు వచ్చి మమ్మల్ని చంపుతాడంట. లేచిన కాడ పనిచేసే మనిషిని మేము తప్పు చేయడం రాలేదు, మా కష్టపడడానికి వచ్చాం. మా కష్టానికి జీతం తీసుకున్నాం, ఎవరి చేతులు తీసుకోవట్లేదు. అంతంత జీతాలు తీసుకున్నారా మీ అమ్మని దెంగ? పనిచేసే మనిషిని మీ అమ్మని దెంగ. ఏనా కొడుకు వస్తాడు? ఎవరు చెప్పుకుంటావు? చెప్పుకోపో. దేనికి వచ్చారా? ఆకులు పీక్కోవడానికి వచ్చారా? దేనికి వచ్చారు? నేను కార్పొరేటర్ని 10 సార్లు చెప్పాను. జిప్పు తీసి ఆయన మరి ఎందుకు అనిపించిందో ఏమో సార్ నాకు తెలియదు. నేను మాట్లాడటానికి నాకు అవకాశం కూడా లేదు. నేను ఎక్కడికి అన్నయ్య అని పిలుస్తుంది. ప్రతిసారి రోజు రాంగల్ నమస్తే అన్నయ్య, ఆయన కార్పొరేట్ అయినా అన్నయ్య అని పిలుస్తాను. నేను అన్నయ్య అని పిలుస్తాను. అయినా కూడా అన్నయ్య అని పిలిచిన ఇది లేకుండా నోటికి వచ్చిన చెడ్డ బూతులే. అమ్మలక్కలు లంజల్లారా, రాఖీ లంజల్లారా, అట్టాట్లంజల్లారా అని అంటాం. మేము చేసే పని అదే కదా. మేము లేచి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసేవాళ్ళం. మళ్ళీ వచ్చి అదే బస్సులో పనిచేస్తున్నాం. మరి మా గతంలో 2-3 సార్లు జరిగింది. మా పై అధికారులు తెలిసింది, వాళ్ళు వచ్చారు, ఆయన పిలిచారు, క్షమాపణ చెప్పేశారు. అయినా మళ్ళీ వాళ్ళు రిపీట్ అయ్యింది. ఆయన మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారో మరి ఒక ఆడమనిషి లేకుండా 10 మంది తిరిగే రోడ్లో మీదకు వచ్చి అసభ్యమైన పదాలు వాడటం తీసుకెళ్ళాలి. మరి సార్, మరి పవన్ కళ్యాణ్ ఆడపడుతులు ఏం చేస్తానన్నాడు కదా.